హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్సటైల్ చిన్ను కిచెన్లో. ఈరోజు మనం రొటీన్గా తినే బ్రేక్ఫాస్ట్ కాకుండా కొంచెం డిఫరెంట్గా, టేస్టీగా, హెల్తీగా బన్సీ రవ్వ ఉప్మా రెసిపీని మీకోసం తీసుకొచ్చేసానండి. ఉప్మా టేస్టీగా, హెల్తీగా ఉండడంతో పాటు 10 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నూకగా టేస్టీగా భలే ఉంటుందిలేండి. బన్సీ రవ్వ అంటే తెలియకపోతే అదేనండి, దొడ్డ రవ్వ, పెద్ద రవ్వ ఉప్మా అన్ని షాప్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఇంకా ఆలస్యం చేయకుండా బన్సీ రవ్వ ఉప్మా ప్రాసెస్ని స్టార్ట్ చేసేస్తాను. చూసేద్దాం పదండి. మరి నేను 1 కప్ ఉప్మా క్వాంటిటీతో ఇంగ్రీడియంట్స్ని చూపెడుతున్నాను. స్ట్రైట్ స్లైసెస్గా చేసుకున్న ఒక పెద్ద ఆనియన్, సన్నగా తురుముకున్న ఒక క్యారెట్, కట్ చేసుకున్న 2 గ్రీన్ చిల్లీస్, 1 కప్ పెద్ద రవ్వ, అప్రాక్స్ 200 గ్రామ్స్ ఉంటుంది. ఈజీగా 3 మెంబర్స్ కడుపు నిండా తినేయచ్చు, అంత అవుతుంది. కుక్ చేశాక ఒక కడాయి తీసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు చిటపటలాడాక కర్రీ లీవ్స్, తర్వాత గ్రీన్ చిల్లీస్ని కూడా వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కలర్ చేంజ్ అయ్యాక టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసి మీకు ఇష్టమైన క్వాంటిటీలో జీడిపప్పుని వేసుకొని 1 మినిట్ గ్యాప్లో క్యారెట్ తురుమును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ ఉప్మాలో కుక్ అయిపోతుంది కాబట్టి క్యారెట్ని. తర్వాత 1 కప్ రవ్వకి 1.5 కప్ వాటర్ వేసుకొని బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసి బన్సీ రవ్వని వేసుకోవాలి. వేసుకున్నాక 2 మినిట్స్ బాగా అన్ని వైపులా కలుపుతూ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అన్ని వైపులా కలుపుతున్న ప్రాసెస్లోనే వాటర్ మొత్తము డ్రై అయిపోతుంది. వాటర్ డ్రై అవ్వగానే ఫ్లేమ్ లో చేసి లిడ్ని క్లోజ్ చేసి 5 మినిట్స్ స్టీమ్ బయటికి రాకుండా ఉండే లిడ్ని పెట్టేస్తే ఈజీగా 5 మినిట్స్లో కుక్ అయిపోతుంది. నేను చెప్పిన ప్రాసెస్లో కుక్ చేసుకుంటే ఉప్మా పొడి పొడిగా, నూకగా, ఎక్కడ కూడా స్టికీనెస్ లేకుండా ఈజీగా తినడానికి బాగుంటుంది. ఈ ఉప్మా షుగర్తో చాలా బాగుంటుందండి. ముందెప్పుడు ట్రై చేయకపోతే ఈసారి మీరు బన్సీ రవ్వ ఉప్మా రెసిపీ కుక్ చేసుకొని విత్ షుగర్తో తిని టేస్ట్ని కామెంట్స్లో షేర్ చేసేసేయండి. మరి ఈరోజు మీకోసం ఒక టిప్ ఏంటంటే, ఈ రవ్వ ఐటమ్స్ అన్నీను పొడి పొడిగా రావాలంటే వాటర్ని తక్కువగా వేసుకుంటే ఉప్మాలా ఉంటుందండి. వాటర్ ఏ మాత్రం ఎక్కువగా పడినా కూడా ఈజీగా గోడకి ఉప్మాతో పేపర్ స్టిక్ చేసేసుకోవచ్చు. నా టిప్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి టేస్ట్ని ఆలస్యం చేయకుండా కామెంట్స్లో షేర్ చేసేసేయండి మరి.